వరంగల్లో కన్నుల పండుగగా శ్రీ సీతారాములూరి కళ్యాణోత్సవం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని రామ్లీల మైదానంలో వేలాది మంది భక్తుల మధ్య శ్రీ సీతారాములూరి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి తమ్ముడు వాకిటి రాధా శేషగిరి శ్రీ సీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రామ్లీల మైదానంలో చలువ పందిరి కింద శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి దంపతులచే వేద పండితులు విద్వాన్ కె రాఘవేంద్రాచార్యులు, అర్చకులు మంత్రోచ్చరణలతో వేలాది మంది భక్తుల మధ్య సీతారాముల కళ్యాణం రమణీయంగా కొనసాగింది. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన మహిళలు, భక్తులు శ్రీరామనామస్మరణలతో రామ్లీల మైదానం మారుమ్రోగడంతో మక్తల్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హనుమంతు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ ఈవో సిఐ రామ్లాల్ రాథోడ్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, రేవతి, ఆలయ సిబ్బంది, వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. అత్యంత పురాతనమైన జాంబవంతుల వారిచే పశ్చిమాముఖంగా ప్రతిష్ఠించబడ్డటువంటి ఆంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానమునందు రామలీల మైదానమునందు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. 1972 నుంచి ప్రారంభమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవం సుమారుగా 54 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తజన సందోహం మధ్యలో అద్భుతంగా సాగింది. స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీహరి గారి మార్గదర్శనంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా సాగింది. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీహరి గారు ముత్యాల తలంబ్రాలతో వారి సోదరుడైనటువంటి శేషగిరి గారు తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. విశేష సంఖ్యలో బాలకృష్ణారెడ్డి గారు ఈ సందర్భంలో అన్నదాన మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. విశేష సంఖ్యలో విచ్చేసినటువంటి భక్తులు ఈ స్వామివారిని సందర్శించి తరించారు. హరే శ్రీనివాస. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. యజ్ఞాలు, యాగాలు జరిగేటటువంటి గొప్ప ప్రదేశంగా సాక్షాత్ జాంబవంతుడిచే ప్రతిష్టాపించబడినటువంటి పడమటి ఆంజనేయ స్వామి వారి దివ్యమైనటువంటి సన్నిధి రామ్లీలా మైదానంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వేలాది భక్తుల మధ్య వేద మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా అద్భుతంగా పరమాద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై సీతమ్మ వారిని వివాహమాడినటువంటి శుభ తరుణాన్ని, శుభ సందర్భాన్ని భక్తులందరూ కూడా తమ కళ్ళల్లో చూచి ఆనందించి, ఆలకించి, తిలకించి అత్యాశ్చర్యాన్ని పొంది ఆనంద భాష్పాలతో స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కృపా కటాక్షాలు మన మక్తల్ ప్రాంతం పైన, భక్తులందరిపైన ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్.